హాయ్ టు ఎవ్రీవన్. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో అది మనకి మారడం జరిగింది. లాస్ట్ ఇయర్ 9th వరకు కూడా మనకి సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగా దాని కంటిన్యూషన్గా 2024-25 అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 10th క్లాస్ కూడా మనకి సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానిలో భాగంగా మన ఇంగ్లీష్కి 3 బుక్స్ కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. దానిలో టెక్స్ట్ బుక్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఎలా అయితే 9థ్కి 3 బుక్స్కి కూడా 3 సపరేట్ టైటిల్స్ ఇచ్చారు. మనకి బిహేవ్ అని చెప్పేసి అట్లా ప్రతిదానికి కూడా ఒక టైటిల్ ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్ ఒక టైటిల్, సప్లిమెంటరీ రీడర్కి ఒక టైటిల్, నెక్స్ట్ అట్లాగే వర్క్ బుక్ కూడా ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ నేమ్ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫస్ట్ ఫ్లైట్ అని ఇచ్చినటువంటి ఈ బుక్లో లెసన్స్ మనకి పొందుపరచడం జరిగింది. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన యొక్క ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇలా ఉండబోతుంది, ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి సప్లిమెంటరీ రీడర్ వచ్చేసరికి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్, ఈ పేరుతో మనకి సప్లిమెంటరీ రీడర్ అనేది ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీనిలో సప్లిమెంటరీ రీడర్కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హెడ్డింగ్ ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్ దీంట్లో ఆ లెసన్స్ అన్నీ కూడా మనకి పొందుపరచడం జరుగుతుంది. ఇంకా వర్క్ బుక్ వచ్చేసరికి 9th క్లాస్లో మనకి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని యూనిట్స్కి సంబంధించినటువంటి వర్క్ బుక్ యూనిట్స్ కూడా మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. దానికి కంటిన్యూషన్గానే ఈ ఇయర్ మనకి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 అని చెప్పేసి వర్క్ బుక్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. టెక్స్టువల్ లెసన్స్లో ఉన్నటువంటి అన్ని యూనిట్లకి సంబంధించినటువంటి దానిలో ఉన్న వొకాబులరీ, గ్రామరు, స్పీకింగు, రైటింగు, ఎడిటింగు, అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించినటువంటి దాన్ని డిజైన్ చేస్తూ మనకు కొత్తగా డిజైన్ చేసినటువంటి వర్క్ బుక్కే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా మనం ఈరోజు వీడియోలో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లైట్ అనే టెక్స్ట్ బుక్లో మనకి యూనిట్ 1లో ఉన్నటువంటి ఏ లెటర్ టు గాడ్ ఈ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం లైన్ బై లైన్ ఈరోజు వీడియోలో చూద్దాం. అట్లాగే రిమైనింగ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లోనే మ్యాక్సిమం కుదిరినటువంటి వీలైనటువంటి అన్ని లెసన్లు కూడా సమ్మర్ హాలిడేస్లోనే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే వర్క్ బుక్ కావచ్చు, సప్లిమెంటరీ రీడర్లో ఉన్నటువంటి లెసన్స్ కూడా మ్యాక్సిమం వీలైనటువంటి కంటెంట్ మొత్తం కూడా అప్లోడ్ చేస్తాను. ఈ కంటెంట్ ఎక్కువ మందికి చేరేలాగా మీరు అందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మనం మీ అందరి సౌలభ్యం కోసం టీచర్స్కి, స్టూడెంట్స్కి యూజ్ఫుల్గా ఉండటం కోసం ఒక వెబ్సైట్ కూడా నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. దానిలో ఇప్పుడు కొత్తగా మారినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పీడిఎఫ్స్, మీకు టెక్స్ట్ బుక్స్ ఇంకా స్కూల్కి బయట మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెఫర్ చేసుకోవడానికి వాటి యొక్క పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వెబ్సైట్లో ఆ యొక్క పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చూడాలని కూడా నేను మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. మీరు గూగుల్లోకి వెళ్ళి eduinfo4all అని సెర్చ్ బార్లో కొట్టంగానే కింద మీకు వెబ్సైట్ ఎలా కనబడుతుంది, eduinfo4all.com అని చెప్పేసి. ఇది మన యొక్క వెబ్సైటు. దీనిలో మీకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కానీ, రిజల్ట్స్ కానీ, ఆన్లైన్ లింక్స్ కానీ, ఎగ్జామినేషన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ కార్నర్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్టూడెంట్ కార్నర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానిలో మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి అన్నీ కూడా ఇంక్లూడింగ్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇక్కడ కనబడుతున్నటువంటి టీచర్ కార్నర్ ఏదైతే ఉందో ఆ టీచర్ కార్నర్లో న్యూ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అని చెప్పేసి మనకు ఒక టైల్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే లేటెస్ట్గా మనకి రిలీజ్ అయిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ 10th ఇంగ్లీష్ న్యూ వర్క్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ దాని మీద క్లిక్ చేయగానే ఈ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే
మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ బుక్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఆ పీడిఎఫ్ను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా సిబిఎస్ఈ మనకు కొత్తగా మారినటువంటి 10th క్లాస్కి సంబంధించినటువంటి అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కావాల్సినటువంటి లెసన్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో కాబట్టి మన వెబ్సైట్ ఏదైతే ఉందో మన వెబ్సైట్లో అన్ని రిజల్ట్స్ కావచ్చు, అట్లాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ అందుబాటులో ఉంటాయి. కావాల్సి వచ్చినప్పుడు మన వెబ్సైట్ని విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తము కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు. మనం ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ లెసన్ టైటిల్ వచ్చేసరికి ఏ లెటర్ టు గాడ్. లెటర్ టు గాడ్ అంటే ఒక ఉత్తరము దేవుడికి రాయటము అని చెప్పేసి. దీని యొక్క రచయిత వచ్చేసరికి జిఎల్ ఫంటెస్. బిఫోర్ యూ రీడ్ అని చెప్పేసి లెసన్ యొక్క థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మనకి ఇక్కడ చిన్నవి ఒక 2 షార్ట్ పారాగ్రాఫ్స్ ఇచ్చారు. అవి ఒకసారి చూద్దాం. దే సే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. అందరూ అంటూ ఉంటారు ఏమని అంటే ఫెయిత్ అంటే నమ్మకము లేదా విశ్వాసము. కెన్ మూవ్ మౌంటైన్స్. సో మన మీద మనకి నమ్మకం ఉంటే కనుక ఆ నమ్మకంతో మనం మౌంటైన్స్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కదపొచ్చు. బట్ వాట్ షుడ్ వీ పుట్ అవర్ ఫెయిత్ ఇన్. కానీ ఆ నమ్మకం ఏదైతే ఉందో అది మనలో రావడానికి మనం ఏం చేయాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ది స్టోరీ డెలికేట్లీ పొసెసెస్. ఇప్పుడు మనం ఏదైతే ఏ లెటర్ టు గాడ్ అని మనం చెప్పుకుంటున్నామో ఈ లెసన్లోనే మనకి ఇదే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. లెంచో ఈజ్ ఎ ఫార్మర్ హూ రైట్స్ ఎ లెటర్ టు గాడ్. ఈ లెసన్లో మనం చెప్పుకోబోతున్నటువంటి ముఖ్యమైన క్యారెక్టర్ వచ్చేసరికి లెంచో అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక రైతు. హూ రైట్స్ ఎ లెటర్ టు గాడ్. అతను ఒకరోజు దేవుడికి ఒక లెటర్ రాశాడు. వెన్ హీస్ క్రాప్స్ ఆర్ రూయిండ్ మీన్స్ నాశనం అయిపోవటము. అనుకోకుండా తన యొక్క పంట ఏదైతే ఉందో అది నాశనం అయిపోయినప్పుడు ఈ రోట్ ఏ లెటర్ టు గాడ్. దేవుడికి అతను ఒక లెటర్ రాశాడు. ఏమని? ఆస్కింగ్ ఫర్ ఏ 100 pesos. పెసో అనేది లాటిన్ అమెరికా దేశాలలో ఉన్నటువంటి కరెన్సీ. మనకి ఇండియాలో రూపీసు, అట్లాగే అమెరికా ఇలాంటి దేశాల్లో డాలర్ ఎలాగో లాటిన్ అమెరికా కంట్రీల్లో పెసో అనేది ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి కరెన్సీ అనమాట. సో తన పంట ఏదైతే ఉందో అది నాశనం అయిపోయినందుకు ఒక 100 pesos కావాలి అని చెప్పేసి ఒక లెటర్ రాయటం జరిగింది. డస్ లెంచోస్ లెటర్ రీచ్ గాడ్. తను ఏదైతే లెటర్ రాశాడో అది నిజంగానే దేవుడిని చేరుకుందా? డస్ గాడ్ సెండ్ హిమ్ ద మనీ. ఏదైతే తను రిక్వైర్మెంట్ తను చెప్పినటువంటి 100 pesos ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు పంపించాడా? థింక్ వాట్ యువర్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ వుడ్ బి. ఒకసారి ఇప్పుడు ఏదైతే మనం 2 క్వశ్చన్స్ చెప్పుకున్నామో వాటికి ఆన్సర్స్ ఒకసారి గెస్ చేయండి. అండ్ గెస్ హౌ ద స్టోరీ కంటిన్యూస్. సో ఈ క్వశ్చన్స్కి ఆ ఆన్సర్స్ ఆలోచించిన తర్వాత స్టోరీ ఏదైతే ఉందో అది ముందుకు ఎలా వెళ్తుందో ఒకసారి ఊహించండి. బిఫోర్ యూ బిగాన్ టు రీడ్ ఇట్. దీన్ని చదవటానికి ముందు అని చెప్పేసి. అట్లాగే మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. యాక్టివిటీ అంటే ఇప్పుడంటే మనకి ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, నెక్స్ట్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏటీఎంస్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనీ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయిపోయాయి. కానీ బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇదివరకు రోజుల్లో ఒకరి నుంచి ఇంకొకరికి, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి డబ్బులు పంపాలి అంటే మనీ ఆర్డర్ ఫామ్స్ అని అనేవాళ్ళు అనమాట. ఆ మనీ ఆర్డర్ ఫామ్స్ ద్వారా మాత్రమే మనీ అనేది సెండ్ చేయడానికి వీలయ్యేది. సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. యాక్టివిటీ ఏంటంటే మనీ ఆర్డర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇది క్లాస్ రూమ్లో స్టూడెంట్ యాక్టివిటీ. ఫిల్ అవుట్ ద మనీ ఆర్డర్ ఫామ్ గివెన్ బిలో యూజింగ్ ద క్లూస్ దట్ ఫాలో ద ఫామ్. ఇంతకు ముందు పేజీలో మనకి ఉన్నటువంటి కొన్ని క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఈ యొక్క మనీ ఆర్డర్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ ఆ టాపిక్ చెప్పుకునేటప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. ద హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ. ఇప్పుడు మనం చెప్పుకోతున్నటువంటి ఈ లెసన్లో ఎవరైతే లెంచో ఉన్నారో అతని యొక్క ఇల్లు ఏదైతే ఉందో ద ఓన్లీ వన్ కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఆ ఎంటైర్ వ్యాలీ మీన్స్ లోయ. ఆ లోయ పరివాహక ప్రాంతంలో కేవలం ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉంటుంది. శాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఏ లో హిల్. క్రెస్ట్ అంటే మనకి మీనింగ్ ఇచ్చారు. క్రెస్ట్ అంటే మనం దాన్ని శిఖరము అని చెప్పేసి అంటాం, అంటే టాప్ ఆఫ్ ఏ హిల్ అని చెప్పేసి. శాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఏ లో హిల్. ఒక కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ పైన శిఖరము ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతంలో కేవలం చుట్టుపక్కల ఎటు చూసినా ఏమీ కనిపించదు, ఒక్క ఈ ఇల్లు తప్ప. ఫ్రమ్ దిస్ హైట్ వన్ కుడ్ సీ ద రివర్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్
డాటెడ్ విత్ ద ఫ్లవర్స్ దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్. సో ఆ శిఖరంపై ఎత్తు నుంచి కూర్చొని చూస్తూ ఉంటే ఎవరికైనా సరే చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ కనబడుతూ ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి రివరు, అట్లాగే అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్. రైప్ మీన్స్ పంటకి వచ్చే, అంటే బాగా పండిపోయి చేతికి వచ్చినటువంటి పంట, అది కూడా మొక్కజొన్న. డాటెడ్ విత్ ద ఫ్లవర్స్ అంటే పూలు పూసి ఇంకొన్ని రోజుల్లో పంట కోయటానికి సిద్ధంగా ఉంది అన్నటువంటి అది మొక్కజొన్న పంట ఏదైతే ఉందో దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్. హార్వెస్ట్ మీన్స్ పంట. చూసిన వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల అంతా కూడా వ్యవసాయం అంతా బాగా పండుతుంది. మొక్కజొన్న కూడా చూస్తే అలాగే కనపడుతూ ఉంటుంది. అంటే శిఖరం పై నుంచి ఎక్కి చూస్తే చుట్టుపక్కల ఏమేమి కనపడుతున్నాయో మనకి రచయిత చెప్తున్నాడు. నది ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ అట్లాగే చేతికి వచ్చినటువంటి మొక్కజొన్న పంట ఏదైతే ఉందో ఆ మొక్కజొన్న పంట ఏదైతే ఉందో అది కూడా చక్కగా ఆకుపచ్చగా కనబడుతూ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాస్ ఏ డౌన్ పోర్. అక్కడ ఉన్నటువంటి నేల ఏదైతే ఉందో ఆ నేలకి కేవలం ఒకటి కావాలంట. ఏమిటి అంటే అది డౌన్ పోర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్. డౌన్ పోర్ అంటే కుండపోత అని చెప్పేసి అంటాం. కుండపోత వర్షం అంటే ఆ చుట్టుపక్కల చానాళ్ళు అయింది వర్షాలు పడి. కుండపోత వర్షం కానీ లేదా కనీసం అట్లీస్ట్ ఏ షవర్, మనం స్నానం చేసేటప్పుడు షవర్ ఆన్ చేస్తే పైనుంచి వాటర్ ఎలా పడుతుంది, అలాంటి వర్షం అయినా సరే కావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నేల ఏదైతే ఉందో ఆ నేలకి ఈ రెండు మాత్రమే అవసరం. కుండపోత వర్షం కానీ లేకపోతే కొద్దిపాటి షవర్లా ఉన్నటువంటి వర్షం ఏదైతే ఉందో అది కానీ. త్రూ అవుట్ ద మార్నింగ్ లెంచో హూ న్యూ హిజ్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ. ఆ రోజు ఉదయం నుంచి కూడా లెంచో, మనం చెప్పుకోబోతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను, హూ న్యూ ఎవరికైతే తెలుసో, ఏం తెలుసు, హిజ్ ఫీల్డ్స్ తన యొక్క పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిమేట్లీ అంటే దగ్గరగా, ఎప్పటి నుంచో దాంట్లో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎటు నుంచి ఎటు వెళ్తే ఏముంటుంది, తన పంట గురించి తన యొక్క వ్యవసాయ భూమి గురించి మొత్తం కూడా తెలుసు. హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై. వెళ్ళి తన పొలంలో కూర్చున్నాడు, ఏమీ చేయట్లా, ఒక్కటి తప్ప. ఏం చేస్తున్నాడు అంటే ఒకటి కూడా, సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వైపు చూస్తూ ఉన్నాడు, ఆకాశం వైపు. హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. తన పొలంలోకి వెళ్ళి అక్కడ నిలబడి ఏం పని చేయకుండా నార్త్ ఈస్ట్ వైపుగా, ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఉన్నాడు. నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్. ఉమెన్, అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఉందో తను చెప్పింది ఏమంటే, నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్. ఇప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కొంత వాటర్ కావాలి. ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్. ఆ రోజు రాత్రి భోజనం ఎవరైతే ఉందో ఆ రాత్రి భోజనాన్ని ఈ మహిళ తయారు చేస్తూ ఉంది. తను ఏమని చెప్పింది అంటే, మనకి నీళ్ళు అత్యవసరము అని చెప్పేసి చెప్పింది. ఎస్, గాడ్ విల్లింగ్, దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడేమో చూద్దాం. ద ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. సో వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొలాల్లో పనిచేసుకుంటూ ఉన్నారు. వైల్ ద స్మాలర్ వన్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరలో ఆడుకుంటూ ఉన్నారు. అంటిల్, ఎప్పటి వరకు అంటే, ద ఉమెన్ కాల్ టు దెమ్ ఆల్. పొలంలో పనిచేసుకున్న పెద్దవాళ్ళందరినీ, అట్లా ఇంటి దగ్గర ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ మహిళ పిలిచింది. ఏమని, కమ్ ఫర్ డిన్నర్, అందరూ భోజనానికి రండి అని చెప్పేసి. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మీల్ దట్, వాళ్ళు అలా భోజనం చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో, జస్ట్ యాజ్, అంతలోనే, లెంచో హ్యాడ్ ప్రెడిక్టెడ్ అంటే జరగబోయేది ఏదైతే ఉందో దాన్ని ముందుగానే ఆలోచించడాన్ని ప్రెడిక్షన్ అని చెప్పేసి అంటాము. లెంచో ఏదో ముందుగా జరగబోతుందని చెప్పేసి అనుకున్నాడు. ఏంటి అంటే, బిగ్ డ్రాప్స్ ఆఫ్ రైన్ బిగాన్ టు ఫాల్. పెద్ద పెద్ద చినుకులతో వర్షం పడబోతుంది అని చెప్పేసి లెంచో కనిపించింది ఇప్పుడు తను భోజనం చేస్తూ ఉండగా. ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ కుడ్ బి సీన్ అప్రోచింగ్. సో అతను నార్త్ ఈస్ట్ డైరెక్షన్గా, ఇంతకుముందే తన పొలంలో నిలబడి మనం చూస్తూ ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అటువైపుగా చూస్తూ ఉంటే తనకి హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్, పెద్ద మొత్తంలో అంటే పెద్ద పెద్దగా బాగా నల్లగా దట్టంగా ఉన్నటువంటి కొన్ని మేఘాలు ఏవైతే ఉన్నాయవి అటు నుంచి ఇటువైపుగా రావటం అతను గమనించాడు. అప్రోచింగ్ మీన్స్ రావటం. ద ఎయిర్ వాజ్ ఫ్రెష్. సో తుఫాన్ కానీ లేకపోతే మబ్బు బాగా పట్టి వర్షం పడబోటానికి ముందు మనకి చల్లని గాలి వీస్తూ ఉంటుందన్నమాట. ఆ గాలి ఏదైతే ఉందో అది స్వచ్ఛంగాను అట్ ద సేమ్ టైం తాజాగా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఆ వర్షానికి ముందు వచ్చేటటువంటి ఎయిర్ ఏదైతే ఉందో అది ఇట్ వాజ్ వెరీ ఫ్రెష్, చాలా తాజాగా ఉంది. అండ్ స్వీట్ అంటే మనసుకి హత్తుకునేలాగా మధురంగా ఉంది. ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్.
సో వెంటనే అన్నం తినేవాడు ఎవరైతే ఉన్నారో అతను పైకి లెగిసి బయటకు వచ్చాడు. కేవలం ఒకే ఒక రీజన్ అతనికి. ఏంటిది అంటే టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రైన్ ఆన్ హిస్ బాడీ. చాలా అయింది వర్షం పడిందని మనం అనుకున్నాం కదా, కాబట్టి వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి భోజనం చేస్తూ ఉన్నవాడు ఒకేసారి బయటికి వచ్చి ఆ వర్షపు చుక్కలు ఏవైతే ఉన్నాయో తన బాడీ మీద పడితే ఆ అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతిని, ప్లెజర్ మీన్స్ ఆనందము, ఆ ఫీలింగ్ని తను పొందాలి అని చెప్పేసి వెంటనే బయటికి వచ్చాడు. అండ్ వెన్ హీ రిటర్న్డ్ హీ ఎక్స్క్లైమ్డ్. రిటర్న్ మీన్స్ తిరిగి రావటము. అతను అలా బయటికి తిరిగి వచ్చినప్పుడు హీ ఎక్స్క్లైమ్డ్ అంటే సడన్గా ఎమోషన్స్ ఫీలింగ్స్ని తెలియజేసే వాటిని మనం ఎక్స్క్లమేటరీ అని చెప్పేసి అంటాం. అతనికి ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే దీస్ ఆర్ నాట్ రైన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. ఇప్పుడు పైనుంచి పడుతున్నటువంటి ఈ చుక్కలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వర్షపు చుక్కలు మాత్రమే కాదు, దే ఆర్ న్యూ కాయిన్స్. అవి ఆకాశంలోంచి పడుతున్నటువంటి కాయిన్స్. మనం ఇందాక చెప్పుకున్నాం పెసో అనే కరెన్సీ అని చెప్పేసి, అలాంటి కాయిన్స్ అనమాట. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 సెంట్ పీసెస్. పెద్దగా పడుతున్నటువంటి ఈ రైన్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవేమో పెద్దవిగా ఉన్నాయి, వాటినేమో 10 సెంట్ పీసెస్ అని చెప్పేసి, అట్లాగే చిన్నవిగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో లిటిల్ వన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 5s అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇక్కడ తన ఉద్దేశంలో కాయిన్స్ అంటే ఏంటంటే బాగా వర్షం కనుక పడితే ఆ వర్షం వల్ల తన పంట ఏదైతే ఉందో అది బాగా పండి నెక్స్ట్ దాన్ని అమ్మితే కనుక తనకి ధనం బాగా వస్తుంది, డబ్బులు బాగా వస్తాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పైనుంచి ఇప్పుడు పడే చినుకులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం చినుకులు మాత్రమే కాదు, తన పంట పండి రేపు ధనం రూపంలో బయటకు వచ్చేవి కాబట్టి వాటిని అతను కరెన్సీతో పోల్చాడనమాట. అందుకనే పెద్దగా పడే వాటినేమో తను 10 సెంట్ పీసెస్ అని చెప్పేసి, చిన్నవి ఏవైతే ఉన్నాయో వాటినేమో లిటిల్ వన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 5s అని చెప్పేసి అన్నాడు. విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్, సాటిస్ఫైడ్ సంతృప్తి ఎక్స్ప్రెషన్, ముఖ కవలికలు అని చెప్పేసి అంటాము. హీ రిగార్డెడ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇట్స్ ఫ్లవర్స్. సో అక్కడ ఉన్నటువంటి తన మొక్కజొన్న పంట ఏదైతే ఉందో దాని వైపు చూస్తూ ఆ మొక్కజొన్న పూలు ఏవైతే ఉన్నాయో వాటికి వర్షం సరిపోతుందని తన మనసులో అనిపించిందనమాట. డ్రాప్డ్ ఇన్ ఏ కటన్ ఆఫ్ రైన్. డ్రాప్డ్ మనకి మీనింగ్ ఇచ్చారు ఇక్కడ, కవర్డ్ విత్ క్లాత్. వర్షంతో ఆ మొక్కజొన్న పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పివేయబడ్డాయి, అంటే ఇక్కడ వర్షము దాని మీద పడుతూ ఉందని అర్థం. బట్ సడన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో. కానీ అకస్మాత్తుగా అనుకోకుండా తీవ్రమైనటువంటి గాలి ఏదైతే ఉందో గాలి వీయటం మొదలుపెట్టింది. బిగాన్ టు బ్లో మీన్స్ వీచడం మొదలుపెట్టింది. అండ్ అలాంగ్ విత్, కేవలం ఆ యొక్క బలమైనటువంటి గాలి మాత్రమే కాదు, ఆ గాలితో పాటు విత్ ద రైన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ అంటే వడగళ్ళ వాన అని చెప్పేసి అంటాం. అంటే వర్షం పడేటప్పుడు రూపాయి బిళ్ళ సైజులో పెద్ద సైజులో వడగళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న మంచు ముద్దలు ఏవైతే ఉన్నాయో అవి పడితే దాన్ని మనం హెయిల్ స్టోన్స్ అని చెప్పేసి అంటాం. అలాంటి వర్షం ఏదైతే ఉందో అది మొదలైంది. అంటే ముందు తీవ్ర స్థాయిలో బలమైనటువంటి గాలి వీయటం మొదలైంది, దాంతోపాటుగా వడగళ్ళ వాన ఏదైతే ఉందో లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగాన్ టు ఫాల్, పడటం మొదలైంది. దీస్ ట్రూలీ డిడ్ రిజెంబుల్ న్యూ సిల్వర్ కాయిన్స్. ఇంతకుముందు తన మనసులో పడే చినుకులు ఏవైతే ఉన్నాయో వాటిని కాయిన్స్ అనుకున్నాడు, కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ఈ యొక్క హెయిల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిజెంబుల్ అంటే నథింగ్ బట్ రిఫ్లెక్షన్. ఇవి ఇప్పుడు చూడటానికి ఎలా ఉన్నాయంటే కొత్తగా ఉన్నటువంటి సిల్వర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అలా ఉన్నాయి. ఎందుకంటే మనకి మంచు ఏదైతే ఉందో ఐస్ అది సిల్వర్ కలర్లోనే ఉంటుంది కాబట్టి వాటిని దీంతో పోల్చడం జరిగింది. ద బాయ్స్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రైన్. అప్పటి వరకు ఇంటి లోపల ఆడుకుంటున్నటువంటి పిల్లలు, ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలు డిన్నర్కి వెళ్ళారు కదా, బయట వడగళ్ళవాన ఏదైతే పడుతుందో దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ర్యాన్ అవుట్ టు కలెక్ట్ ద ఫ్రోజన్ పెరల్స్. సో వాళ్ళందరూ బయటికి వచ్చేసి ర్యాన్ అవుట్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చారు, టు కలెక్ట్ పోగు చేసుకోవడానికి, ఫ్రోజన్ గడ్డ కట్టినటువంటి, పెరల్స్ అంటే ముత్యాలు. ఇక్కడ ముత్యాలు అంటే ఆ మంచు ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రోజన్ పెరల్స్ అని చెప్పేసి, చిన్నపిల్లలకి వడగళ్ళవాన పడినప్పుడు వాటిని గ్లాసులు ఇవి తీసుకొని వాటిని పోగు చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఈ పిల్లలు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇట్స్ రియల్లీ గెట్టింగ్ బ్యాడ్ నౌ ఎక్స్క్లైమ్డ్ ద మ్యాన్. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది నిజంగా మనకి చాలా బాధాకరమైనటువంటి విషయము, అంటే మనకి ఎటువంటి ఉపయోగం లేనటువంటి విషయం. ఇంతకుముందు వరకు వర్షం పడలేదే, వర్షం పడితే బాగుండు, కుండపోతైనా సరే పర్వాలేదు, లేకపోతే జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ షవర్ అయినా సరే పర్వాలేదు అనుకున్న అతను ఇప్పుడు వర్షం ఏదైతే ఉందో ఆ వర్షంతో పాటు గాలివాన అట్ ద సేమ్ టైం వడగళ్ళవాన పడుతూ ఉంటే ఇది మనకి ఏ విధంగానూ మంచిది కాదు అని చెప్పేసి లెంచ్ ఫీల్ అవుతూ ఉన్నాడు. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ.
తొందరగా ఇది తగ్గిపోతే బాగుండు, లేకపోతే ఇది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే బాగుండు అని తను ఆశపడుతూ ఉన్నాడు. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ. కానీ అతని మనసులో ఏదైతే అనుకున్నాడో దాని ప్రకారము ఆ వాన అక్కడి నుంచి వెళ్ళలా. ఫర్ యాన్ అవర్ ద హెయిల్ రైన్డ్ ఆన్ ద హౌస్. ఒక గంట పాటు ఆగకుండా వడగళ్ళ వాన ఏదైతే ఉందో ఆ ఇంటి మీద చుట్టుపక్కల పడతానే ఉంది. ఎక్కడెక్కడ అంటే ఆన్ ద హౌస్ ఇంటి మీద, ద గార్డెన్ ఆ తోటలోను, ద హిల్ సైడ్ ఆ కొండ ప్రాంతం చుట్టుపక్కల మొత్తము కూడా, ద కార్న్ ఫీల్డ్ చివరికి తన యొక్క మొక్కజొన్న తోట ఏదైతే ఉందో దాని మీద కూడా వడగళ్ళ వాన ఏదైతే ఉందో అది ఆగకుండా పడతానే ఉంది. ఆన్ ద హోల్ వ్యాలీ. మనం చుట్టుపక్కల చెప్పుకున్నది మొత్తం కూడా కొండ ప్రాంతం అని చెప్పేసి, ఆ వ్యాలీలో ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. అంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఈ వాన ఒక గంట పాటు అతని యొక్క ఇంటి మీద, నెక్స్ట్ గార్డెను, హిల్ సైడ్, కార్న్ ఫీల్డ్, టోటల్ వ్యాలీ మొత్తం మీద కూడా ఈ వడగళ్ళ వాన పడింది. ద ఫీల్డ్ వాజ్ వైట్. ఇప్పుడు తన యొక్క కార్న్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది చూస్తే తెల్లగా ఉంది. ఎలా అంటే యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. కప్పు వేయటము, సాల్ట్, మన ఉప్పు ఏదైతే ఉందో అది ఉప్పు చాలా తెల్లగా ఉంటుంది, స్పష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి తెల్లగా ఉంటుందన్నమాట. సో ఆ కలర్లో అంటే తన యొక్క లెంచో యొక్క మొక్కజొన్న తోట ఏదైతే ఉందో దాన్ని మొత్తము కూడా ఈ మంచు ముద్దలు ఏవైతే ఉన్నాయో అవి కప్పివేయటాన్ని మనకి ఇక్కడ రచయిత సాల్ట్, ఉప్పుతో పోల్చాడనమాట. ఎక్కడ చూసినా సరే తన యొక్క మొక్కజొన్న మొక్కలు కనిపించట్లేదు, కేవలం తెల్లగా ఉన్నటువంటి ఒక ఏదో కోటింగ్ లాగా ఒక ఉప్పు కప్పు వేసినట్టుగా కనబడుతూ ఉంది. నాట్ ఏ లీఫ్ రిమైండెడ్ ఆన్ ద ట్రీస్. కనీసం ఆ మొక్కజొన్న వాటి మీద కనీసం ఒక ఆకు కూడా మిగలలేదు. ద కార్న్ వాజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. మొక్కజొన్న మొత్తము కూడా టోటల్లీ పూర్తిగా డిస్ట్రాయిడ్ మీన్స్ నాశనం అయిపోవటము. ద ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. మొక్కజొన్న ఆ మొక్కల నుంచి ఆ మొక్కజొన్న పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా రాలిపోయాయి. లెంచో సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. అప్పటి వరకు వర్షం పడితే బాగుండు అని చెప్పేసి, లేకపోతే ఆకాశంలో మేఘాలు చూసినప్పుడు చిన్న చిన్న చినుకులు పడుతున్నప్పుడు సంతోషపడినటువంటి తన మనసు ఏదైతుందో ఇప్పుడు పూర్తిగా దుఃఖంలో మునిగిపోయింది. వెన్ ద స్ట్రోమ్ హ్యాడ్ పాస్డ్. ఆఖరికి ఈ తుఫాన్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్. తన యొక్క మొక్కజొన్న తోట ఏదైతే ఉందో దాని మధ్యలో నిలబడి అండ్ సెడ్ టు హిస్ సన్స్. తన యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఆడుకున్నారు, అట్లాగే వీటిని కలెక్ట్ చేసుకున్నారు అనుకున్నాం కదా, వాళ్ళతో అంటున్నాడు అనమాట. వాళ్ళతో ఏమంటున్నాడంటే ఏ ప్లేగ్ లోకస్ వుడ్. ఇక్కడ మనకి ఏ ప్లేగ్ లోకస్ అంటే లోకస్ట్ మీన్స్ మిడతలు అని చెప్పేసి అంట. అప్పుడప్పుడు పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల మీద దాడి చేస్తూ ఉంటాయి, పంటలని తినేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏ ప్లేగ్ ఆఫ్ లోకస్ట్ మీన్స్ మిడతల దండు అని చెప్పేసి అంటాము. ఒకేసారి మిడతలన్నీ కూడా పంట మీద దాడి చేస్తూ ఉంటాయి. అలాంటి దాడి ఏదైతే ఉందో కనీసము అది అయినా సరే మన పంట మీద దాడి చేసినా సరే ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చారు. ఇన్సెక్ట్స్ విచ్ ఫ్లై ఇన్ బిగ్ స్వామ్స్ అంటే గ్రూప్స్ అండ్ డిస్ట్రాయ్ క్రాప్స్. పెద్ద పెద్ద గుంపులుగా తిరుగుతూ ఉంటాయి, పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. ఈ ఇమేజ్లో మనకు కనపడుతున్నటువంటి వ్యక్తే మన లెసన్లో మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి లెంచో. ఒకసారి బ్యాక్ సైడ్ ఆఫ్ హిమ్, అతని వెనకాల మనం బాగా గమనిస్తుంటే వెనకాల పక్కన కూడా మనం ఏవైతే మొక్కజొన్నలు అని చెప్పుకున్నామో అతను మొత్తం కూడా అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయి కిందకి రాలిపోయి ఉన్నటువంటి దృశ్యం మనకి ఈ ఇమేజ్లో కనపడుతుంది. తను వాళ్ళ పిల్లలతో ఏమంటున్నాడంటే హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్. కనీసము పంటల నాశనం చేయడానికి అప్పుడప్పుడు వచ్చేటటువంటి మిడతల దండ ఏదైనా ఉందా అదైనా సరే కొంచెమో సగము తినేసి మనకి ఎంతో కొంత వదిలి వెళ్తాయి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి ద హెయిల్ హ్యాస్ లెఫ్ట్ నథింగ్. ఈ తుఫాన్ ఏదైతే ఉందో, ఈ వడగళ్ళ వాన ఏదైతే ఉందో అది మనకి ఏమీ వదిలిపెట్టలేదు. అంటే నష్టం ఎంత తీవ్ర స్థాయిలో జరిగింది అని చెప్పడానికి మనకి ఈ యొక్క సెంటెన్సెస్ ఉపయోగించడం జరిగింది. మిడతల దండ వచ్చినా సరే ఎంతో కొంత కావాల్సినంతో కొంత నాశనం చేయడము, కొంత తినటము, కొంచెమన్నా వదిలేసి వెళ్తాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ వడగళ్ళ వాన మనకి దే లెఫ్ట్ నథింగ్, ఏమీ వదిలిపెట్టలేదు అని చెప్పేసి తను చెప్తున్నాడు. దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ నో కార్న్. ఇక ఈ సంవత్సరం మనకు తినడానికి ఎటువంటి మొక్కజొన్న ఉండదు. దట్ నైట్ వాజ్ ఏ సారఫుల్ వన్. ఆ రోజు ఏదైతే ఉందో అది వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి చాలా బాధాకరమైనటువంటి రాత్రి. ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్. ఇన్నాళ్ళు పంట వేయడం అంటే విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని భూమిలో మొలకెత్తిన దగ్గర నుంచి మొలకెత్తడానికి దున్నిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొక్కలు అయ్యేంత వరకు మనం చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్ ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది, అంతా శూన్యమైపోయింది. దేర్ ఈజ్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్. అలాగే మనకి ఇక్కడ ఇప్పుడు మనకు సహాయం చేయడానికి ఏ ఒక్కరూ కూడా లేరు. వీ విల్
ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మనందరం కూడా ఆకలి బాధతో ఉండబోతున్నాము అని చెప్పేసి లెంచో తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంటూ ఉన్నాడు. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లివ్డ్ ఇన్ దట్ సొలిటరీ హౌస్, సొలిటరీ మీన్స్ సింగిల్, ఒకే ఒకటి ఉంటే దాన్ని మనం సొలిటరీ అని చెప్పేసి అంటాం. అక్కడ ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళు లెంచో కావచ్చు, తన భార్య కావచ్చు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనసుల్లో కూడా బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లివ్డ్ ఇన్ దట్ సొలిటరీ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వ్యాలీ, ఆ లోయ యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ ఇంట్లో దేర్ వాజ్ ఏ సింగిల్ హోప్, కేవలం అందరి మనసులో ఒకే ఒక ఆశ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి సహాయం చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కళ్ళే. ఆ ఒక్కరు ఎవరు అంటే గాడ్, హెల్ప్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి సహాయం మాత్రమే మనం పొందగలం. ఇప్పుడు మనం ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే మనకి ఈ భూమి మీద ఇప్పుడు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక వ్యక్తి మాత్రమే, ఆ వ్యక్తే దేవుడు అని చెప్పేసి లెంచో, తన భార్య, పిల్లలు అందరూ అనుకుంటూ ఉన్నారు. డోంట్ బీ సో అప్సెట్ ఈవెన్ తో దిస్ సీమ్స్ లైక్ ఏ టోటల్ లాస్, అందరూ ఏమీ బాధపడద్దు. ఈవెన్తో అయినప్పటికీ దిస్ సీమ్స్ లైక్ ఏ టోటల్ లాస్, ఒక విధంగా చెప్పాలంటే మనకి పూర్తి స్థాయిలో పూర్తి మొత్తంలో మనకి నష్టం జరిగింది. కానీ రిమెంబర్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నో వన్ డైస్ ఆఫ్ హంగర్, ఈ సంవత్సరము మనలో ఏ ఒక్కరు కూడా ఆకలి బాధతో చనిపోవటం లేదు అని చెప్పేసి తను అన్నాడు. దట్స్ వాట్ దే సే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్, అందరూ నాట్ ఓన్లీ లెంచో మాత్రమే కాదు, తన భార్య కావచ్చు, నెక్స్ట్ అట్లాగే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే మాట అనుకున్నారు. ఏమని అంటే ఈ సంవత్సరం మనం ఏ ఒక్కరు కూడా మనలో ఆకలి బాధతో చనిపోబోవటం లేదు అని చెప్పేసి. ఆల్ త్రూ ద నైట్, ఆ రోజు రాత్రి మొత్తము కూడా లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ ఈజ్ వన్ హోప్, తనకున్నటువంటి కేవలం ఒకే ఒక ఆశ, ఆ ఆశ గురించే తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి లెంచో నిద్రపోలేదు. అది అతనికి బాధాకరమైన రాత్రి మనం చెప్పుకున్నాము. అతనికి ఉన్నటువంటి ఆ ఒకే ఒక ఆశ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అదేంటంటే ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని నుంచి ఏమైనా సహాయం వస్తుందేమో అని చెప్పేసి. హూజ్ ఐస్ యాజ్ ఈ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్, ఎప్పుడు ఎవరి కనులైతే తన మీద పడుతూ ఉంటాయో, అంటే ఎవరి చూపు అయితే తన మీద పడుతూ ఉంటుందో, సీ ఎవ్రీథింగ్, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని, ఎందుకంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని గమనించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే అనమాట. అలాంటి దేవుడి నుంచే తనకి సహాయం కావాలి, సహాయం వస్తుంది అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్, అంటే దాన్ని మనం అంతరాత్మ అని చెప్పేసి అంటాం. అంతరాత్మ లేదా మనస్సాక్షి అని చెప్పేసి కాన్షియన్స్. ఇదే విషయం తన అంతరాత్మ కూడా తెలుసు. ఎందుకని ఇక్కడ జరిగిన విషయం ఏదైతే ఉందో అది దేవుడికి మొత్తం తెలుసు. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చూసే వ్యక్తి దేవుడే కాబట్టి ఖచ్చితంగా తన నుంచి తనకు సహాయం లభిస్తుంది అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే లెంచో ఎలాంటి వ్యక్తి అంటే లెంచో వాస్ యాన్ ఆక్స్ ఆఫ్ ఎ మెన్, ఒక ఎద్దు లాంటి వాడు. ఎలా అంటే వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్, తన పొలంలో ఒక యానిమల్ లాగా, జంతువులాగా, అంటే మొరటగా పనిచేస్తూ ఉంటాడు. పంట పండించుకోవాలి, తన ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పేసి తను ఒక జంతువులాగా తన పొలంలో పనిచేస్తూ ఉంటాడు. బట్ కానీ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్, ఇప్పుడు తనకు కావాల్సినటువంటి సహాయం ఏదైతే ఉందో అది దేవుడి నుంచి పొందడానికి దేవుడికి లెటర్ ఎలా రాయాలో తనకు తెలుసు. ద ఫాలోయింగ్ సండే, ఆ మరుసటి ఆదివారము, ఎట్ డే బ్రేక్, అంటే ఉదయం పూట, హీ బిగాన్ టు రైట్ ఏ లెటర్, వెంటనే ఒక లెటర్ తీసి దేవుడికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. విచ్ ఈ హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్ అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్. సో వెంటనే ఏం చేశాడంటే ఆ లెటర్ రాసి తనకు తానే ఆ లెటర్ని తనతో పాటు తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్నటువంటి టౌన్లో ప్లేస్ ఉంచటము. మెయిల్ అంటే ఇక్కడ మనకి పోస్ట్ బాక్స్ లాంటిది అనమాట. వెళ్ళి దాంట్లో దాన్ని ఉంచాలి అని చెప్పేసి తను అనుకున్నాడు. ఇట్ వాజ్ నథింగ్ లెస్ దాన్ ఏ లెటర్ టు గాడ్. సో ఇప్పటి వరకు తాను లాస్ అయింది ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే ఒక లెటర్ తీసుకువెళ్ళి గాడ్కి వేయటం ఏదైతే ఉందో అది అంతకు మించినటువంటి నష్టం ఏమీ కాదు. సో తాను రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో లెటర్ని ఇలా మొదలుపెట్టాడు. అందుట్లో ఇలా రాశాడు ఏమంటే, గాడ్, ఓ ప్రియమైనటువంటి దేవుడా, హీ రోట్, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, ఇప్పుడు నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక నువ్వు కనుక నాకు సహాయం చేయలేకపోతే, మై ఫ్యామిలీ, నా యొక్క కుటుంబము, అండ్ నేను విల్ గో హంగ్రీ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మొత్తము కూడా ఆకలి బాధలతో పస్తులు ఉంటాము. లెంచో లెటర్లు ఏం రాశారనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ సంవత్సరం కనుక నువ్వు కనుక మాకు కనుక సహాయం చేయలేకపోతే నేను నా ఫ్యామిలీ మొత్తము కూడా ఆకలి బాధలతో ఉంటాము. ఐ నీడ్ 100 pesos ఇన్ ఆర్డర్ టు సో మై ఫీల్డ్ అగైన్. సో ఇప్పుడు నాకు ఒక 100 pesos కావాలి. పెసో అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు. కరెన్సీ ఆఫ్ సెవరల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్, లాటిన్ అమెరికా దేశాల్లో ఉపయోగించేటటువంటి కరెన్సీ, డబ్బులు అనమాట.
సో తిని ఏమంటున్నాడంటే నాకు ఒక 100 పెసోస్ కావాలి. ఎందుకు అంటే నా పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని మళ్ళీ దున్నుకొని దాంట్లో మళ్ళీ పంట వేయడానికి నాకు 100 పెసోస్ కావాలి. అంటిల్ ద క్రాప్ కమ్స్, ఎప్పటి వరకు నా యొక్క పొలంలో మళ్ళీ పంట మళ్ళీ చేతికొచ్చేంత వరకు నాకు 100 పెసోస్ కావాలి. బికాస్ ఎందుచేతంటే ద హెయిల్ స్ట్రోమ్, ఆ పడినటువంటి వడగళ్ళ వాన ఏదైతే ఉందో అందువల్ల అని చెప్పేసి. హీ రోట్ టు గాడ్ ఆన్ ద ఎన్వలప్, హీ రోట్ టు గాడ్ ఆన్ ద ఎన్వలప్. లెటర్ ఒక పేపర్ మీద రాసిన తర్వాత ఎన్వలప్ అంటే ఖాళీ కవర్ అనమాట. లెటర్ని దానిలో ఉంచేసి పైన టు అడ్రస్ ఏమని రాశాడంటే టు గాడ్, దేవునికి అని చెప్పేసి. పుట్ ద లెటర్ ఇన్సైడ్, అప్పుడు తాను ఇంతకుముందు రాసిన లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఎన్వలప్ కవర్లో పెట్టి అండ్ స్టిల్ ట్రబుల్డ్ వెన్ టు టౌన్, ఇబ్బంది పడుతూ చివరికి టౌన్ చేరుకున్నాడు. అట్ ద పోస్ట్ ఆఫీస్ ఈ ప్లేస్డ్ ఏ స్టాంప్ ఆన్ ద లెటర్, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అతను ఒక స్టాంప్ తీసుకొని దాన్ని లెటర్ మీద ఎన్వలప్ కవర్ మీద అంటించి అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ ద మెయిల్ బాక్స్, మెయిల్ బాక్స్ అంటే పోస్ట్ బాక్స్ అనమాట, దాన్ని పోస్ట్ బాక్స్లో లోపలికి పడవేశాడు. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్, పోస్ట్ ఆఫీసులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్లో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను హూ వాజ్ ఏ పోస్ట్ మ్యాన్, ఎవరైతే పోస్ట్ మ్యాన్గా పనిచేస్తూ ఉన్నాడో అండ్ ఆల్సో హెల్ప్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్, అట్లాగా పోస్ట్ ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటాడు అతను. వెంట టు హిస్ బాస్, వెంటనే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి తన బ్రాంచ్ మేనేజర్ బిఎం ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి లాఫింగ్ హార్ట్లీ, పగలబడి బరస్ట్ అవుట్ లాఫింగ్ అనమాట, బాగా పగలబడి నవ్వుతూ ఉన్నాడనమాట. అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్, లెంచో రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో టు గాడ్ అని రాసింది కదా, ఆ లెటర్ని తన బాస్కు చూపించి ఆపకుండా నవ్వుతూ ఉన్నాడు ఇతను. నెవర్ ఇన్ హీస్ కెరియర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రస్, తను ఏమంటున్నాడంటే ఇప్పటి వరకు నేను నా పోస్ట్ మ్యాన్గా నా కెరీర్లో ఇప్పటి వరకు ఇలాంటి లెటర్ నేను చూడలేదు, లేకపోతే టు గాడ్ అని రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వటానికి నాకు ఇలాంటి అడ్రస్ నాకు తెలియదు, ఇప్పటి వరకు నా సర్వీస్లో నాకు ఇలాంటి లెటరు రాలేదు అని చెప్పేసి పగలబడి నవ్వుతూ తన బాస్కి విషయం చెప్పాడు. ద పోస్ట్ మాస్టర్, ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ యజమాని అంటే దానిలో ఉన్నటువంటి హయ్యర్ అథారిటీ అని చెప్పేసి అంటాము. ఆ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ ఫ్యాట్, కొంచెం లావుగా ఉన్నాడు. నెక్స్ట్ ఎమియబుల్ మీన్స్ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్, స్నేహపూర్వకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి నేచర్ ఉన్న వాళ్ళని ఎమియబుల్ అని చెప్పేసి అంటాము. అలాంటి వ్యక్తి ఈ పోస్ట్ మాస్టర్. ఎమియబుల్ ఫెలో ఆల్సో బ్రోకౌట్ లాఫింగ్, కేవలం పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతనే కాదు పగలబడి నవ్వటం. ఈ లెటర్ చూసిన తర్వాత పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పగలబడి నవ్వటం మొదలుపెట్టాడు. బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ, అలా నవ్విన తర్వాత వెంటనే హీ టర్న్ సీరియస్, కానీ వెంటనే మళ్ళీ తన యొక్క లాఫింగ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చేసి ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిజ్ డెస్క్, ఆ లెటర్ ఏదైతే ఉందో దాన్ని తన యొక్క డెస్క్ లోపల పెట్టి కామెంటెడ్, మళ్ళీ ఇలా అంటున్నాడు ఏమని, వాట్ ఫెయిత్ మీన్స్ విశ్వాసము, నమ్మకము. వాట్ ఫెయిత్, ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్. కానీ అతనికి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. వాట్ ఫెయిత్, ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్. ఈ లెటర్ రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటే ఇలాంటి ఒక లెటర్ రాసుంటాడు. స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ గాడ్, కరస్పాండెన్స్ అంటే సంప్రదింపులు అనమాట, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడాన్ని కరస్పాండెన్స్ అంటాము. సో అతనికి అంటే తన మనసులో దేవుడు ఎవరైతే ఉన్నారో అతను కష్టకాలంలో తప్పనిసరిగా సహాయం చేస్తాడు కాబట్టి అని ఆ నమ్మకంతో తను ఒక లెటర్ రాశాడు. అంటే అతనికి దేవుని మీద ఎంత నమ్మకం ఉంటుందో, దేవుడి మీద అతనికి ఎంత నమ్మకం ఉంటుంటే దేవుడికే డైరెక్ట్గా అతను ఒక లెటర్ రాస్తుంటాడు అని చెప్పేసి ఆ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను పోస్ట్ మ్యాన్తో అంటున్నాడు. సో కాబట్టి ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, ఈ లెటర్ రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఫెయిత్, నమ్మకం ఏదైతే ఉందో దేవుని మీద అతని యొక్క నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మనం నాట్ టు షేక్, దాన్ని పోకుండా చేయాలి. అంటే ఈ లెటర్కి రిప్లై రాకుండా ఉండటము, లేకపోతే దేవుడి నుంచి ఏదైనా సహాయం అందకుండా ఉండటం ఏదైతే ఉందో ఇలాంటివి మనం చేయకూడదు. కాబట్టి లెటర్ రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి దేవుని మీద నమ్మకం ఏదైతే ఉందో దాన్ని పోకుండా మనం చేయాలి. ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా, వెంటనే పోస్ట్ మాస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆన్సర్ ద లెటర్, నువ్వు వెంటనే ఈ లెటర్కి ఒక ఆన్సర్ రాయి. బట్ వెన్ హీ ఓపెన్డ్ ఇట్, ఆన్సర్ రాసిన తర్వాత వెన్ హీ ఓపెన్డ్ ఇట్, దాన్ని తెరిచిన తర్వాత ఇట్ వాజ్ ఎవిడెంట్ మీన్స్ స్పష్టమైనటువంటి,
ఎవిడెంట్ అంటే స్పష్టమైనటువంటి. దట్ టు ఆన్సర్ ఇట్ హీ నీడెడ్ సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్. మనం ఆన్సర్ రాయటం ఏంటంటే సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్. హీ నీడెడ్, అతనికి అవసరము సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్. గుడ్ విల్ అంటే మంచి విషయము అని చెప్పేసి. ఇంక్ అండ్ పేపర్, అతనికి ఇంకు పేపర్ కూడా కావాలి. బట్ హీ స్ట్రక్ హీజ్ రిజల్యూషన్. రిజల్యూషన్ అంటే ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో దాన్ని మనం రిజల్యూషన్ అని చెప్పేసి అంటాము. అయితే ముందేమనుకున్నాడంటే ఒక రిప్లై రాద్దాము అని చెప్పేసి అనుకున్నాడు, ఏదో ఒక రిప్లై రాసి పంపిద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. కానీ తర్వాత కేవలం ఒక రిప్లై ఏదైతే ఉందో అది మాత్రమే సరిపోదు, అతనికి ఇంతకన్నా ఇంకా గుడ్ విల్, ఇంకా ఏదైనా ఒక మంచి విషయం కావాలి అని చెప్పేసి తన యొక్క రిజల్యూషన్ ఏదైతే ఉందో ఆ రిజల్యూషన్ని స్టాక్ ఒకసారి అక్కడితో ఆపేసి హీ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హీజ్ ఎంప్లాయీస్. ఆ పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విషయం చెప్పి కొంతమందిని ఇలా మనీ కావాలి అని చెప్పేసి అన్నాడు. హీ హిమ్సెల్ఫ్ గేవ్ పార్ట్ ఆఫ్ హీస్ శాలరీ. అట్ ద సేమ్ టైం పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తన శాలరీ నుంచి కొంత భాగము అమౌంట్ ఇవ్వడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. అండ్ సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హీస్ వారు, అట్లాగే పోస్ట్ మాస్టర్తో పాటు ఆయనకు కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హీస్ వర్ అబ్లిజ్డ్ మీన్స్ విధిగా అనమాట, అంటే వాళ్ళ వంతుగా. టు గివ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. చారిటీ అంటే దానము అంటాము, అంటే డొనేషన్, విరాళము అని చెప్పేసి అనమాట. సో వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా ఎంతో కొంత, పోస్ట్ మాస్టర్ కొంత, దానిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తోచినంత, అట్ ద సేమ్ టైం పోస్ట్ మాస్టర్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విరాళంగా కొంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ ద 100 pesos. సో అయితే లెంచో రాసినటువంటి 100 pesos ఏవైతే ఉన్నాయో అంత అమౌంట్ గ్యాదర్ చేయడం ఆయనకి కష్టం. సో కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఏ లిటిల్ మోర్ దాన్ హాఫ్. కాబట్టి తను ఏం చేశాడంటే అతను అడిగినటువంటి ఆ 100 pesos ఏవైతే ఉన్నాయో దానిలో సగం కంటే ఎక్కువ, అంటే 50 కంటే ఎక్కువ అనమాట, 50 అబోవ్, అంతకంటే ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి ఏర్పాట్లు చేశాడు. హీ పుట్ ద మనీ ఇన్ అన్ ఎన్వలప్. సేమ్ ఒక ఎన్వలప్ కవర్ తీసుకుని దాంట్లో మనీ పెట్టి అడ్రస్డ్, దాని మీద అడ్రస్ చిరునామా ఇలా రాశారు, ఏమని, టు లెంచో అని చెప్పేసి. అండ్ విత్ ఇట్ ఏ లెటర్, దాంట్లో ఒక లెటర్ కూడా పెట్టారు. ఆ లెటరు కంటైనింగ్, అది ఏం కలిగి ఉందంటే ఓన్లీ ఏ సింగిల్ వర్డ్, దాంట్లో కేవలం ఒకే ఒక పదం రాసి ఉంది. ఆ పదం ఏంటంటే యాజ్ ఎ సిగ్నేచర్ ఆఫ్ గాడ్. సో అంటే ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని దానిలో వీళ్ళు ఎంతైతే అమౌంట్ కలెక్ట్ చేశారో ఆ అమౌంట్ మొత్తము పెట్టి, అట్లాగే ఒక వైట్ పేపర్ తీసుకుని దానిలో కింద సంతకం, లెటర్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లు అని మనం ఎలా అయితే సైన్ చేస్తామో ఆ సైన్ దగ్గర గాడ్ అంటే దేవుడు పంపించినట్లు అని చెప్పేసి పోస్ట్ మాస్టర్ ఏర్పాటు చేశారు. ద ఫాలోయింగ్ సండే లెంచో కేమ్ ఏ బిట్ ఎర్లియర్. ఆ తర్వాత మరుసటి ఆదివారము ఎప్పుడు రావటం కన్నా ప్రతి ఆదివారం కన్నా ఆ రోజు లెంచో కొంచెం ముందు వచ్చాడు. దేనికి? ఏ బిట్ ఎర్లియర్ దాన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాజ్ ఏ లెటర్ ఫర్ హిమ్. పోస్ట్ మ్యాన్ వస్తాడు కాబట్టి ఎప్పుడు వచ్చేవాడు కన్నా ఆ రోజు కొంచెం ముందు వచ్చాడు. ముందు వచ్చిన తర్వాత అటుగా వస్తున్నటువంటి పోస్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని తనకి ఏమన్నా ఒక లెటర్ వచ్చిందా అని చెప్పేసి. ఇట్ వాస్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ హ్యాండెడ్ ద లెటర్ టు హిమ్ వైల్ ద పోస్ట్ మాస్టర్. ఎవరైతే ఆ రోజు లెంచో లెటర్ పోస్ట్ చేసినప్పుడు టు గాడ్ అని లెటర్ తీసుకుని వెళ్ళి విషయాన్ని పోస్ట్ మాస్టర్కి చెప్పాడో అక్కడికి వచ్చినటువంటి పోస్ట్ మ్యాన్ కూడా అతనే. ఎక్స్పీరియన్సింగ్ ద కంటెంట్మెంట్ ఆఫ్ ఏ మ్యాన్. ఎక్స్పీరియన్సింగ్ మీన్స్ అనుభూతి చెందడము, అనుభవించడము. కంటెంట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సాటిస్ఫాక్షన్. కంటెంట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి అంటాం. కంటెంట్మెంట్ ఆఫ్ ఏ మ్యాన్ హూ హ్యాస్ పెర్ఫార్మ్డ్ ఏ గుడ్ డీడ్. గుడ్ మంచి, డీడ్ పని, అంటే ఆ యొక్క పనిలో ఏదైతే ఇప్పుడు లెంచోకి వీళ్ళందరూ కలిసి డబ్బులు పంపిస్తున్నారో ఇలా ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం ఏదైతే ఉందో అది ఒక మంచి పని అనమాట. ఆ మంచి పనిలో తాను కూడా భాగమైనందుకు ఆయనకు కూడా సంతోషంగా ఉంది, సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎవరికి? పోస్ట్ మ్యాన్కి. లుక్డ్ ఆన్ ఫ్రమ్ హీజ్ ఆఫీస్. అతన్ని తన యొక్క ఆఫీస్ నుంచి ఆ రోజు నుంచి చూశాడు అన్నాను కదా, అది. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. అయితే కవర్ అతని ముందు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మనీ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత అతనిలో కొద్దిపాటి, స్లైటెస్ట్ అంటే చిన్నపాటి సంతోషం కూడా అతనికి స్వల్పమైనటువంటి చిన్న సంతోషం కూడా అతనికి కలగలేదు. సచ్ వాజ్ ఈజ్ కాన్ఫిడెన్స్, అంటే దేవుడి మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం ఎలాంటిది అని తెలియజేయడానికి మనకి సెంటెన్స్ ఉపయోగించారు.
అంటే నేను లెటర్ రాశాను, ఖచ్చితంగా గాడ్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు 100 పెసోస్ ఖచ్చితంగా పంపిస్తారు. అలాంటిది తన లెటర్ తీయగానే అతను కనపడినటువంటి ఈ కొద్దిపాటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చూడంగానే సరే ఎంతో కొంత వచ్చిందిలే, అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత వచ్చిందని ఎవరైనా చూడంగానే సంతోషం అనిపిస్తుంది, వాళ్ళకి ఎగిరి గంతేస్తారు. కానీ దీన్ని చూసిన తర్వాత లెంచోకు మాత్రం అసలు కొద్దిపాటి సంతోషం కూడా తనకి కలగలేదు. సచ్ వాస్ హిస్ కాన్ఫిడెన్స్, దేవుడి మీద ఆధారపడినటువంటి నమ్మకం అలాంటిది. బట్ హీ బికేమ్ యాంగ్రీ, దాన్ని చూసిన తర్వాత ఆ కవర్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత సంతోషానికి బదులు అతనికి కోపం వచ్చింది. వెన్ హీ కుడ్ నాట్ వెన్ హీ కౌంటెడ్ ద మనీ సారీ నాట్ కుడ్ నాట్ వెన్ హీ కౌంటెడ్ ద మనీ, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కించిన తర్వాత గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, నాకు తెలిసినంత వరకు మనుషులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తప్పులు చేస్తారు, అంతేగాని దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా తప్పులు అనేవి చేయరు. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ నార్ కుడ్ ఈ హ్యావ్ డినైడ్ అంటే తిరస్కరించడము. లెంచ్ వాట్ ఈ హ్యాడ్ రిక్వెస్టెడ్, అలాగే పోనీ నేను ఏదైతే రిక్వెస్ట్ చేశానో, దేవుని నేను ఏదైతే వేడుకున్నానో ఆ వేడుకునేది ఏదైతే ఉందో దాన్ని ఇస్తే పూర్తిగా ఇస్తాడు, లేకపోతే డినైడ్ అంటే తిరస్కరించడము, ఇవ్వకుండా వదిలేస్తాడు, అంతేగాని కొంచెం పంపించి కొంచెం పంపించకుండా ఉండడు అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. ఇమీడియట్లీ వెంటనే లెంచో వెంట్ అప్ టు ద విండో టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్, అదే పోస్ట్ ఆఫీసులో తను వెళ్ళి ఒక పేపరు కొంచెం ఇంక్ అడిగాడు. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్, అక్కడే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రాసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూర్చొని ఈ స్టార్టెడ్ టు రైట్, మళ్ళీ ఇంకొక లెటర్ రైట్ మొదలుపెట్టాడు. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ ఈజ్ బ్రో మీన్స్ మనం నుదురు అని చెప్పేసి అంటాం, అంటే అతను రాసేటప్పుడు అతని ఫేస్లో ఉన్నటువంటి ముఖ కవలికలు మనకి చెప్తున్నాడు అనమాట. రింక్లింగ్ అంటే ముడతలు పడిపోవటం, అతను నుదురు ఏదైతే ఉందో కోపంతో ముడతలు పడ్డట్టు కనబడుతూ ఉంది. కాజ్డ్ బై ద ఎఫర్ట్ ఈ హ్యాడ్ టు మేక్ టు ఎక్స్ప్రెస్ హీజ్ ఐడియాస్, అతను తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు, తన యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు తనకు అలా అనిపించడానికి గల కారణాలు ఏంటి అంటే అప్పుడు అంత కోపంగా అతను ఉండాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వివరిస్తూ ఉన్నవి ఆ లెటర్లో అతను రాస్తూ ఉంటే అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వెన్ హీ ఫినిష్డ్, ఆ తర్వాత లెటర్ మొత్తం రాసిన తర్వాత హీ వెంట్ టు ద విండో టు బై ఏ స్టాంప్, తర్వాత ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి లెటర్ను పోస్ట్ చేయడానికి అంటించాల్సినటువంటి స్టాంప్ ఏదైతే ఉందో ఆ స్టాంపు ఒకటి పర్చేజ్ చేశాడు అతను. విచ్ హీ లిక్డ్ అంటే స్టాంప్ వెనకాల గమ్ము ఉంటుంది కదా, దాన్ని నాలుగు మీద అద్ది అండ్ దెన్ ఎఫెక్సెడ్, ఆ తర్వాత దాన్ని అంటించాడు. ఈ ఇమేజ్లో మనకి లెంచో తను రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్లో ఇస్తున్నటువంటి ఈ పిక్చర్ మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. తను పేస్ట్ చేసినటువంటి కవర్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్లో పోస్ట్ మ్యాన్కి అందజేస్తున్నటువంటి ఇమేజ్ మనకి కనబడుతుంది. ఎఫెక్ట్స్ టు ద ఎన్వలప్ విత్ ఏ బ్లో ఆఫ్ హిస్ ఫిస్ట్ అంటే పిడికిలి అని చెప్పేసి అంటాము, అంటే స్టాంప్ని ఆ ఎన్వలప్ మీద పెట్టి తన యొక్క పిడికిలతో ఒక గుద్ది బ్లో అంటే అలా కొట్టడం అనమాట, దాన్ని అతికించాడు. ద మూమెంట్ ద లెటర్ ఫెల్ ఇన్ టు ద మెయిల్ బాక్స్, ఎప్పుడైతే అతని లెటర్ ఏదైతే ఉందో అది మెయిల్ బాక్స్ అంటే పోస్ట్ బాక్స్లోకి పడిన తర్వాత ద పోస్ట్ మాస్టర్ వెన్ టు ఓపెన్ ఇట్, పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను వెంటనే దాన్ని తీసి ఓపెన్ చేశాడు. ఇట్ సెడ్, దాంట్లో లెంచో ఏమని రాశాడు అంటే గాడ్, దేవుడా, ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్, నేను నిన్ను అడిగినటువంటి డబ్బు ఏదైతే ఉందో దానిలో ఓన్లీ 70 పెసోస్ రీచ్డ్ మీ, కేవలం నాకు 70 పెసోస్ మాత్రమే వచ్చాయి. నేనేమో నిన్ను 100 పెసోస్ అడిగాను, కానీ నువ్వు మాత్రం నాకు 70 పెసోస్ మాత్రమే పంపించావు. సెండ్ మీ ద రెస్ట్ మీన్స్ రిమైనింగ్, ఆ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అంటే 30 ఏవైతే ఉన్నాయో ఆ 30 కూడా నాకు పంపించు. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్, ఎందుకంటే అవి నాకు బాగా అవసరము, ఎందుకు అవసరం కూడా చెప్పాడు. ఈ సంవత్సరము తన యొక్క పంట ఏదైతే ఉందో అది నాశనం అయిపోయింది. మళ్ళీ తన కార్న్ ఏదైతే ఉందో ఆ మొక్కజొన్న తన పంట చేతికి వచ్చేంత వరకు తనకు కావాల్సిన ఖర్చు మొత్తం కూడా మనకి మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ 100 పెసోస్ రూపంలో అప్పటి వరకు అవసరం అవుతుంది అని చెప్పేసి. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్, కానీ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ 30 పెసోస్ ఏవైతే నాకు పంపించు, కానీ అవి నాకు మాత్రం ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించొద్దు. బికాస్ ఎందుచేతంటే ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్, ఇక్కడ ఈ పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే దొంగలు, అంటే
మోసగాళ్ళు అనమాట, చీటర్స్. వీళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద దొంగల ముఠ. ఇంకా నువ్వు ఎలాగో నాకు 30 పెసోస్ ఏవైతే ఉన్నాయో అవి పంపిస్తావు, ఇంతకు ముందు కూడా పంపించుంటావు, కానీ అవి నాకు అందలేదు. రిమైనింగ్ 30 పెసోస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఎలాగో నువ్వు పంపిస్తావు నాకు తెలుసు. కానీ ఆ పంపించే 30 పెసోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నెక్స్ట్ టైం నువ్వు పంపించేటప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించొద్దు. ఈ పోస్ట్ ఆఫీసులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రూక్స్, మోసగాళ్ళు, చీటర్స్. కాబట్టి నాకు అవి అందవు. కాబట్టి నువ్వు వేరే మార్గంలో నాకు పంపించు అని చెప్పేసి కింద సంతకం పెట్టి లెంచు అని చెప్పేసి రాసినటువంటి లెటర్ని పోస్ట్ మాస్టర్ చదివారు. సో ఇది మనకి ఏ లెటర్ టు గాడ్ అంటే ఒక మనిషికి తన యొక్క నమ్మకము, విశ్వాసం ఏదైతే ఉందో, మనం స్టార్టింగ్లో ఒక సెంటెన్స్ చెప్పుకున్నాము. ఏది, మనిషికి కనుక విశ్వాసము, నమ్మకం కనుక ఉంటే మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కదపొచ్చు అని చెప్పేసి స్టార్టింగ్లో మనం ఒక సెంటెన్స్ చెప్పుకున్నాము. సేమ్ అదే మనకి ఇక్కడ ఈ లెసన్లో మనం ఏదైతే చెప్పుకున్నామో దాంట్లో లెంచోకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా అలాంటిదే అనమాట. అతనికి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే లెటర్లో అమౌంట్ చూడంగానే అంత రాలేదని చెప్పేసి మళ్ళీ వెంటనే ఇంకొక లెటర్ రాసి నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీటర్స్ అని, నువ్వు నిజంగానే ఉంటావని చెప్పేసి తన యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నారనమాట. సో ఇది మనకి ఏ లెటర్ టు గాడ్ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మంది లెసన్ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అతి త్వరలోనే ఇంకొక యూనిట్తోనూ, అట్లాగే సప్లిమెంటరీ కావచ్చు, లేకపోతే వర్క్ బుక్ కావచ్చు, లేకపోతే మనకి ఇదే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్, వొకాబులరీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియోలోనే అతి త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.